ఈ కొన్ని సప్లిమెంట్స్ నాకు ఎవరైనా ఫ్రీగా ఇచ్చినా కానీ నేను తీసుకోను. ఎందుకంటే ఈ మధ్య సప్లిమెంట్స్ వాడడం అనేది ప్రతి ఒక్కరికి చాలా రొటీన్గా అయిపోయింది. అండ్ ప్రతిదానికి వాళ్ళ ఓన్ సప్లిమెంటేషన్ తీసేసుకుంటారు అండ్ రిజల్ట్స్ గెట్స్ రాంగ్. సో నేను ఈరోజు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. లెట్స్ సీ, లైక్ వైటమిన్ B12 తక్కువ ఉంది, మీరు వైటమిన్ B12 తీసుకోవాలని చెప్పగానే యూ విల్ గో ఫర్ సైనకోబలమైన తీసేసుకుంటారు. ఆ సైనకోబలమైన అనే దానికి ఇంకొక ఫామ్ కూడా ఉంటుంది B12లో, మిథైల్ కోబలమైన అని. నేను మిథైల్ కోబలమైన సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే సైనకోబలమైన అనేది ఒక సింథటిక్ వైటమిన్. అది లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మీ గట్లో నుంచి దాన్ని మిథైల్ కోబలమైన్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఒకవేళ అక్కడ ఆ పవర్ కెపాసిటీ అనేది మీ బాడీకి హీలింగ్లో లేకపోతే దెన్ మీకు ఆ రిజల్ట్ అనేది రాదు. సో మీరు ఒకవేళ డైరెక్ట్గా మిథైల్ కోబలమైన్ అనేది తీసుకున్నారనుకోండి, అది మీకు డైరెక్ట్గా B12 లెవెల్స్లో మంచి రిజల్ట్ రావడానికి ట్రై చేస్తుంది. ఇంకొకటి నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే లైక్ ఐరన్ గురించి చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఉమెన్స్ అనేది ఐరన్కి తక్కువ ఉంటారు లెవెల్స్ అనేటివి. అండ్ దానికోసం మీరు కంపల్సరీగా ఐరన్ ట్యాబ్లెట్స్ అండ్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. అండ్ అందులో కూడా మీరు ఏ ఫామ్ వాడుతున్నారు, లైక్ ఫెర్రస్ సల్ఫేట్ ఫామ్ వాడుతున్నారా? మ్యాక్సిమం ఇదే ఫామ్ వాడుతూ ఉంటారు, ఫెర్రస్ సల్ఫేట్. కాకపోతే నేను సజెస్ట్ చేసేది ఏంటి, ఫెర్రస్ బిస్గ్లైసినేట్ అనేది ఇట్ వర్క్స్ వెరీ బెటర్ ఫర్ హూ ఆర్ ఇన్ ఐరన్ డెఫిషియన్సీ. సో ఇలా ఇంకొకటి తీసుకున్నట్టయితే మనం మెగ్నీషియం. ఈ మధ్య ట్రెండ్లోకి వచ్చింది మెగ్నీషియం సప్లిమెంట్ అని చెప్పేసి. మెగ్నీషియం సప్లిమెంట్ దీనికి మనం మజిల్ రిలాక్సేషన్ అండ్ మీకు కొద్దిగా స్లీప్ ఇండ్యూస్ చేయడానికి మీకు మెగ్నీషియం అనేది వాడతారు. అది కూడా ఎలా తీసుకుంటున్నారు, మీరు మెగ్నీషియం అంటారు, మెగ్నీషియం ఆక్సైడా మరి ఇంకేంటో అనేది తెలియదు, మ్యాక్సిమం మెగ్నీషియం ఆక్సైడ్ తీసుకుంటారు. అందులో కూడా నేను ప్రిఫర్ చేసేది మెగ్నీషియం గ్లైసినేట్. ఇట్ విల్ వర్క్స్ బెటర్. అండ్ మీరు ఐరన్లో చూసుకున్నట్టు అయితే మీరు ఒకవేళ ఫెర్రస్ సల్ఫేట్ అనేది తీసుకుంటే మీకు అందులో ఏమవుతుంది, మీకు కొద్ది కాన్స్టిపేషన్ అవ్వడం చూస్తూ ఉంటారు అండ్ కొన్ని గట్ ఇష్యూస్ రావడం చూస్తూ ఉంటారు. ఎందుకంటే అది సల్ఫేట్ ఫామ్ మీ గట్ని ఇరిటేట్ చేస్తుంది కంపల్సరీ. సో నేనేం చెప్తా, ఐరన్ని ఫెర్రస్ బిస్గ్లైసినేట్గా తీసుకుంటే నీకు ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ప్లస్ మీకు ఆ ప్రొడక్టివిటీ కూడా ఐరన్ బిల్డప్ అనేది చాలా హెవీగా జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా సప్లిమెంట్స్ అనేది ఏదో మీరు వాళ్ళు చెప్పేశారని చెప్పేసో లేకపోతే మీ ఓన్గా మీరు సజెస్ట్ చేసుకొని తీసుకునేది అయితే కాదు. అలా తీసుకుంటే మీకు ఆ రాంగ్ ఫామ్ ఏం చేస్తే మీకు రాంగ్ రిజల్ట్ ఇస్తుంది. సో మీరు ఎప్పుడైతే ఒక కన్సల్టెంట్ నుంచి డాక్టర్ సజెస్ట్ చేసిన సప్లిమెంట్స్ దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏంటి, కంటెంట్స్ ఏంటి, ఏ టైంలో వేసుకుంటే బెస్ట్, ఏ ఫుడ్ తోటి తీసుకుంటే బెస్ట్, లైక్ ఇప్పుడు ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ ఉంటాయి, వాటర్ సాలబుల్ వైటమిన్స్ ఉంటాయి. అది ఇప్పుడు ఫ్యాట్ సాలబుల్ వైటమిన్స్ అంటే మీకు మంచి హెల్తీ ఫ్యాట్స్ తోటి తీసుకోవాలి, ఎగ్స్ కానీ ఫిష్ కానీ ఇట్లాంటి హెల్తీ ఫ్యాట్స్తో తీసుకుంటే మీకు రిజల్ట్ అనేది బాగుంటుంది. ఇవన్నీ విషయాలు మీరు జడ్జ్ చేసుకోవడం కాకుండా ఇప్పటి నుంచి ఏమైనా సప్లిమెంట్ వాడదామని అనుకుంటే దాని గురించి కంప్లీట్గా తెలుసుకొని దాని గురించి ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏం తీసుకోవాలి, అది కూడా మళ్ళీ అందరికీ ఒకేలా ఉండదు. ఇండివిజువల్ బాడీ డిఫరెన్స్ ఉంటాయి. సో మీకేది సూట్ అవుతుంది, మీకున్న కండిషన్కి ఏదైతే బాగా పనిచేస్తుంది, ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది, ఏ ఫుడ్ తోటి వేసుకుంటే బాగుంటుంది, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఇంప్లిమెంట్ అయి ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోకుండా మీరు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి సప్లిమెంట్ తీసుకున్నా కానీ నో రిజల్ట్ అనమాట. థ్యాంక్ యూ.